పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 25వ వచనము నుంచి 27వ వచనం వరకు పఠించుకుందాం. ఏలియా దినములయందు అమ్మా 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి ఉండెను. మళ్ళీ చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 25వ వచనం నుంచి. ఏలియా దినములయందు 3 ఏండ్లు 6 నెలలు ఆకాశం మూయబడి 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీలలో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతు అను ఊరిలో ఉన్న యొక్క విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీలలో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడును గాక. స్నేహితులారా, గమనించండి. గత వారం మనం ధ్యానం చేసుకున్నట్లుగా నేటి దిన ధ్యానాంశము సమర్పణలోని స్వస్తి. బాగా గ్రహించండి. దేవుడు మానవుల విషయములో ఆది నుంచి నేటి వరకు కూడా స్వస్తిని అనుగ్రహించటానికి ఇష్టపడుతూనే ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఆ రీతిన దైవిక స్వస్థతలు, ఆత్మీయ మేలులు మానవులైనటువంటి వారికి అందించుట కొరకు, అందించుట కొరకు దేవుడు అనేకమైనటువంటి మార్గములను ఏర్పాటు చేసినటువంటి వారుగా ఉన్నారు. మొట్టమొదటి మార్గము దేవుడే స్వయముగా మానవులతో మాట్లాడుట. అలాగే ఆ తరువాత ఆ మాట వినినటువంటి కారణాన్ని బట్టి మానవ జీవితములో స్వస్తిని అనుగ్రహించుట మనం చూస్తూ ఉన్నాం. ఆ వెనుక ప్రవక్తలైనటువంటి వారిని, యాజకులైనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసి వారిని ఆశ్రయించుట ద్వారా దేవునిని ఆశ్రయించినటువంటి వారుగా ఉన్నారు అని దేవుడు నాటి కాలములో అనేకులను స్వస్థపరిచినటువంటి వారుగా ఉన్నారు. ఆ వెనుక స్వయముగా దేవుడే నరశరీరధారిగా ఈ లోకానికి వచ్చారు.
ఎందుకని అంటే ఇలాగున మాట విని మేలు పొందేటువంటి వారు అందరూ పొందలేకపోతూ ఉన్నారు గనుక, లేదా అందరూ మాట విని మాటకు లోబడి మేలు పొందలేకపోతూ ఉన్నారు గనుక ప్రవక్తలను పంపించినటువంటి దేవుడు, యాజకులను ఏర్పాటు చేసినటువంటి దేవుడు వారి ద్వారా కూడా అనేకులు స్వస్థత పొందటానికి తగినటువంటి అనుభవములోనికి రాలేకపోతూ ఉన్నారు గనుక ఆయనే స్వయముగా వస్తే ఆయనను ఆశ్రయించి స్వస్తి భాగ్యాన్ని గత కాలంలో మీకు చెప్తూ వచ్చినట్లుగా స్వస్తి భాగ్యము అనగా శరీర సంబంధమైనటువంటి మేలు, ఆత్మ సంబంధమైనటువంటి మేలు, ఈ భాగ్యాన్ని అనుగ్రహించుట కొరకు దేవుడే స్వయముగా వచ్చి 33.5 సంవత్సరాల జీవిత కాలములో 3.5 సంవత్సరాలు సేవా పరిచర్య కొనసాగించినటువంటి వారుగా ఉన్నారు. ఆ తరువాత ఆయన శరీరముతో ఉన్నటువంటి కాలములో ఆయనను సమస్తమును విడిచి వెంబడించినటువంటి అనుభవములోనికి వచ్చినటువంటి శిష్యులైనటువంటి వారిని ఏర్పాటు చేసుకొని వారి మీదికి పరిశుద్ధాత్మను దింపి వారి ద్వారా దేవుడు అనేకమైనటువంటి స్వస్తి కార్యములను జరిగిస్తూ వచ్చిన వారుగా ఉన్నారు. ఆ క్రమములో నేటి వరకు కూడా దేవుని సేవకులు కావచ్చు, దేవుని సంఘము కావచ్చు, ప్రార్థన చేయటాన్ని బట్టి అనేకులకు స్వస్తి భాగ్యాన్ని, అనేకులకు అనగా ఎవరికంటే సంఘమును లేదా సేవకులను ఆశ్రయించినటువంటి వారికి స్వస్తి భాగ్యము అనుగ్రహించబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. సాక్ష్యం ఏమిటంటే, వ్రాతపూర్వకమైనటువంటి సాక్ష్యము మీకు కావాలి అంటే అపోస్తుల కార్యముల గ్రంథంలో ఈ మాటలు మనకు కనబడతాయి. పేతురు, యోహానులైనటువంటి వారు అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయములో శృంగారం అనేటువంటి దేవాలయము దగ్గరకు వెళుతూ ఉన్నటువంటి సందర్భములో ఆయనను ఆశ్రయించినటువంటి పుట్టుకుంటివాడు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తాం. అలాగే పేతురు నీడకు, అలాగే పౌలు గారి యొక్క నీడకు అనేక మంది రోగులు స్వస్థత పొందినట్లుగా, అనేక మంది దయ్యముల నుంచి విడిపించబడినట్లుగా మనం చూస్తాం. కనుక చెప్పొచ్చే సందేశం ఏమిటి అంటే, దేవుడు ఆది నుంచి అంతము వరకు కూడా మానవులకు స్వస్తిని అనుగ్రహించాలనే ఉద్దేశపడుతూ ఉన్నారు. మంచి చెయ్యాలి అనే ఇష్టపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. మరి ఎందుకు అందరూ మంచి లేదా స్వస్తి అనేటువంటిది అందుకోలేకపోతూ ఉన్నారు అనేటువంటిది మనము గ్రహించాలి. యేసు ప్రభువారు స్వయముగా వచ్చినటువంటి కాలములోనే అనేకులు ఏం చేశారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి స్వస్తిని అందుకోనటువంటి స్థితిని ప్రభువు జ్ఞాపకం చేస్తూ పిల్లరా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక లూకాసు వార్త 4వ అధ్యాయములో ఇందాక మీరు చదివినట్లుగా దానికన్నా ముందు ఇంకొక మాట చెప్పాలి. 23వ వచనములో ఉన్న మాట, ఆయన వారిని చూసి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అని సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు చూసారా,
కపెర్నహూములో ఏ కార్యము ఏ కార్యము నీవు చేసితివని నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఆ కార్యములు ఈ నీ స్వదేశమందు ఈ నీ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురెను. మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని మాట్లాడుతూ ఆ మిగిలిన విషయాలు ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయాలు తెలియచేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఎందుకని అన్ని సందర్భముల్లో ఏ ప్రవక్త అయినా హితుడు కాదు అని వివరాన్ని ఇస్తూ, హితుడు అంటే మంచి చేయగలిగేటువంటి స్థితిలో ఏ ప్రవక్త కూడా ఎందుకు ఉండలేడు అనేటువంటిది దేవుడు మాట్లాడుతూ పరోక్షముగా ఏమంటున్నారంటే, ఆశ్రయించినటువంటి వారికి అవసరమైనటువంటి సమర్పణ లేకపోవటాన్ని బట్టి. ఏంటంటే చెప్పండి, ఆశ్రయించినటువంటి వారికి అవసరమైనటువంటి సంపూర్ణ సమర్పణ లేనటువంటి స్థితిని బట్టి ఏం జరుగుతుంది అంటే, ప్లరా మేలు అనేటువంటిది కొందరు అందుకోలేకపోతూ ఉన్నారు అనే సంగతిని మనం గ్రహించాలి. దానికి ఉదాహరణగా ప్రభువు మాట్లాడుతూ, ఏలియా ఎంత గొప్ప ప్రవక్తో మనమందరం ఎరుగుదుము. అంత గొప్ప ప్రవక్త, అన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి ప్రవక్త ఉన్న కాలములోనే అనేక మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ కూడా, పూర్తి చేయండి, ఏలియా కాలములోనే అనేక మంది విధవరాండ్రు ఉన్నప్పటికీ కూడా తూరు సీదోను ప్రాంతముల్లోని ఒక విధవరాలు యొద్దకే ఆయన పంపబడ్డాడు కానీ మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మీరు బాగా గమనించండి. ఎందుకు సారేపతులో ఉన్నటువంటి ఆ విధవరాలు దగ్గరికే ఏలియా పంపబడ్డారు అని మనం ఆలోచన చేస్తే, ఆ విధవరాలకు ఉన్నటువంటి సమర్పణతో కూడినటువంటి అంతరంగాన్ని దేవుడు ఎరిగినటువంటి వారుగానే ఉన్నారు. కనుకనే ఆమె యొద్దకు ప్రభువు ఏలియాను పంపించి, ఆమె కుటుంబము అనేక సంవత్సరాలు పోషించబడటానికి, అంటే స్వస్తిని అనుభవించటానికి, ఏ కాలములో? క్షామకాలములో క్షేమమును అనుభవించటానికి ఆ సహోదరికి ద్వారము తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి? ఏలియా చెప్పినటువంటి మాటకు లోబడి తనను తాను దేవుని మాట చొప్పున సమర్పించుకునేటువంటి అనుభవము కలిగినటువంటిదిగా ఉన్నది గనుక. కాబట్టి అందరికీ స్వస్తి భాగ్యము అనేటువంటిది అందటము లేదు అంటే, అది దేవుడు బలహీనుడు అని కాదు కానీ, దేవుని దగ్గర అంత బలము లేదు అని కాదు కానీ, అందుకోవలసినటువంటి వారు సమర్పణ లేనటువంటి పరిస్థితి అని పరోక్షముగా ప్రభువి మాటల జ్ఞాపకం చేస్తూ, ఎలీషా కాలములో, క్షమించండి ఇంతకుముందు ఏలియా కాలములో అన్నాను, ఎలీషా కాలములో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేశారంట? నయమానును మాత్రమే ఎలీషా యొద్దకు పంపబడినట్లుగా చూస్తూ ఉన్నాం. లేదా సిరియా దేశం నయమాను తప్ప ఎవడును శుద్ధి నొందలేదని చూసారా? ఎవరు నయమాను? ఎవరు? అన్యుడు, అంటే యూదుడు కాదు, దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తి. కనుక ఆ దేవుణ్ణి ఎరగనటువంటి వ్యక్తి అయినటువంటి నయమాను ఎలీషా ప్రవక్త చెప్పినటువంటి మాటకు తనను తాను సమర్పించుకునేటువంటి విధానాన్ని బట్టి ఇశ్రాయేలీల్లో అనేకులు పొందలేనటువంటి స్వస్తిని నయమాను అందుకున్నాడు. బాగా గ్రహించండి. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాను అంటే,
వాళ్ళు ఎప్పటి నుంచో కదా దేవుణ్ణి వెంబడించేది. వాళ్ళకే మేలు జరగనప్పుడు నాకెలాగూ మేలు జరుగుతుంది అనేటువంటి ఉద్దేశముతో పిల్లరా కొందరు దేవుని యొక్క శక్తిని ఆక్షేపించేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి స్నేహితులరా, దేవుడు ఇశ్రాయేలీలకు ఎలాగు దేవుడో అలాగున్నే సర్వమానవాళికి కూడా దేవుడు అని మనం గ్రహించాలి. దేవుడు మానవ జీవితంలో చేయదలంచుకున్నటువంటి స్వస్తిని అందుకొనుట కొరకు మానవుల యొద్ద నుండి దేవుడు ఆశించేది ఏమిటో తెలుసా? కేవలము సమర్పణ. అంటే అర్థం ఏమిటి అంటే పరిపూర్ణముగా అప్పగించుకునేటువంటి స్థితి. ఏ కార్యమైనను కూడా పరిపూర్ణముగా ఆయన చేతికి అప్పగించి ఆయన మాత్రమే చెయ్యగలరు అనేటువంటి స్థితిలో ఆయనకు విడిచిపెట్టేసినటువంటి అనుభవములోనికి రాగలగటమే దైవిక స్వస్థతలైన ఆత్మీయ మేలులైన అందుకోవటానికి మార్గము సరళమవుతుంది. ఇది మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఎంతగా మనము సమర్పించుకున్నాము అనే దాని మీద ఎంత గొప్ప మేలు మనము అందుకున్నాము అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని కూడా చెప్పక తప్పదు. కాబట్టి ఎంతగా సమర్పించుకోవటం అంటే ఒక సమస్యను ఎంతగా ఆయన చేతికి అప్పగించేసి ఇక నిశ్చింతగా ఉండేటువంటి స్థితిలోనికి వచ్చాం అనే దాని మీద ఏమో ఆధారపడి ఉంటుందో తెలుసా? దేవుని మీద మనకున్నటువంటి నమ్మిక అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రభు చెప్పిన మాట ఏంటంటే మార్క్సు వార్త 9వ అధ్యాయంలో మనం చదువుతాం, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని తెలియచేశారు. కనుక ఎప్పుడైతే ఈ నమ్మిక అనేటువంటిది పరిపూర్ణమైంది అంటే అర్థమేమిటి అంటే మన సమర్పణ అనేటువంటిది సంపూర్ణమైంది అని మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి కాలముతో సంబంధము లేదు. ఇంకా చెప్పాలంటే మేలును ఆశ్రయించేటువంటి వ్యక్తులతో కూడా సంబంధం లేదు. ఈయన ఎవరు, ఈయన పితరులు ఎవరు, వీళ్ళేం చేసేవారు, ఇవి దేవుడు ఎప్పుడూ కూడా ఎంచడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? నయమాను ఎవరు? దేవుణ్ణి ఎరగనివారు. నయమాను ఎవరు? అంతకుముందు దేవుణ్ణి ఎరగినటువంటి వాటిని కూడా దేవుళ్ళుగా భావించినటువంటి స్థితి కలిగినటువంటి వాడు అనే సంగతి పిల్లరా రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయములో మనకు బోధపడుతుంది. కనుక అయినప్పటికీ కూడా ఎప్పుడైతే తనను తాను సమర్పించుకున్నటువంటి వాడుగా ఉన్నాడో, దేవుని చేతికి అప్పగించుకున్నటువంటి అనుభవములోనికి వచ్చారో, ఆయన జీవితంలో అద్భుతం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సమర్పణ ప్రభువు మన యొద్ద నుండి చూసేటువంటిది. స్వస్తి కార్యక్రమంలోనికి వచ్చినటువంటి మన యొద్ద నుంచి ప్రభు ఏం చూస్తున్నారు? సమర్పణ అనేటువంటిది చూస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. మనం ఎంత నమ్మితే ఏం చేస్తాం? అంత సమయాన్ని దేవునికి కేటాయిస్తాం. అంతగా మనము దేవునికి అప్పగించుకున్నటువంటి అనుభవంలోనికి రాగలిగేటువంటి వారముగా ఉంటాం. కాబట్టి మచ్చుకు ఈరోజు మన ధ్యానాంశము క్రైస్తవ సమాజం అంతటికి కూడా సుపరిచితులైనటువంటి వ్యక్తిని మీ ముందు పెడతా ఉన్నాను. అబ్రహాము అనేటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఉన్నటువంటి సమర్పణ కొద్దిగా పరిశీలన చేద్దాం. ఎందుకని అంటే దేవుడు అబ్రహామును ఏ స్థాయిలోనికి తీసుకొని వచ్చాడంటే విశ్వాసులకు తండ్రి అనేటువంటి స్థాయిలోనికి తీసుకొని వచ్చారు. ఎవరు ఈ అబ్రహాము గారు ఒకప్పుడు అని అంటే పిల్లరా దేవుణ్ణి ఎరగనటువంటి వాడే. అలాగే
దేవుడు కానటువంటి వాటిని దేవుళ్ళుగా భావించి వాటికి పూజ చేసినటువంటి అనుభవము కూడా అబ్రాహాము గారిలో ఉన్నది అని మనం చూసేటువంటి వారముగా ఉన్నాం వాక్యములోనే. కానీ అటువంటి అబ్రహాము అనేకమైనటువంటి స్వస్తి భాగ్యములను తన జీవితములో అందుకొనుట కొరకు ఏం కలిగి ఉన్నాడు అంటే సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు చెప్పండి? రైట్. అబ్రహాము గారి యొక్క సమర్పణ ఏం చేసింది అంటే విశ్వాసులకు తండ్రినిగా చేసింది. ఇంకో మాట చెప్పగలరా? దేవునికి స్నేహితుడుగా చేసింది. అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడే చెప్పుకునేటువంటి భాగ్యాన్ని అబ్రహాము గారికి అనుగ్రహించింది. ఏంటి కారణం? అబ్రహాము గారు ఏమన్నా దేవుడికి వెండి బంగారాలు ఇచ్చారా, ధనధాన్యాలు ఇచ్చారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మనకంటే ఎక్కువ ఇస్తున్నారా? అది కాదు సుమా దేవుడు చూసేది సమర్పణ. కనుక అబ్రహాము గారి జీవితంలో సమర్పణ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు చదవండి. ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. చాలండి. కనుక స్నేహితులారా గమనించండి, ఈ ఒక్క మాటలో ఎంత గొప్ప సమర్పణ ఉందో తెలుసా? అప్పటికి అబ్రాము గారి యొక్క వయసు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల తన యొక్క అనుభవాన్ని, తన జ్ఞానాన్ని, తనకున్నటువంటి తెలివితేటలు అనండి, వీటన్నిటినీ కూడా విడిచిపెట్టి పిల్లరా అబ్రాము గారు ఏం చేశారంటే బయలుదేరినటువంటి వారుగా ఉన్నారు. ఇదే సమర్పణ అంటే. బాగా వినండి, మళ్ళీ చెప్తాను. ఏంటి సమర్పణ అంటే? దేవుడు మనకిచ్చినటువంటి వాటిని విడిచిపెట్టి అంటే వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వకుండా దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేటువంటి అనుభవములోనికి రావటమే సమర్పణ. గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏమేం చెప్పారు దేవుడు మొదటి వచనములో 12వ అధ్యాయములో అంటే, నీ దేశము, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు అని చెప్పారు. ఈ 3 పరిస్థితులను పిల్లరా దేవుని యొక్క మాటను బట్టి అబ్రహాము గారు విడిచిపెట్టడమే అబ్రహాము గారిలో ఉన్నటువంటి సమర్పణ. బాగా గ్రహించండి. కనుక దేశములో ఏముంటాయి? దేశ సంబంధమైనటువంటి స్థితిగతులన్నీ ఉంటాయి, వనరులు ఉంటాయి. అలాగే మరి ఒకటిగా బంధువుల దగ్గర ఏముంటుంది? ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. తల్లిదండ్రుల దగ్గర ఏముంటుంది చెప్పండి? వారి దగ్గర కూడా ఏముంటుంది చెప్పండి? బంధువులు మించినటువంటి ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. వారు మేలు కోరేటువంటి వారుగా, కనబడేటువంటి వారుగా ఉంటారు. కనుక వారిని విడిచిపెట్టమని అనలేదు సుమా. ఇలా చూడండి పిల్లరా, ఆ ఇంటిని విడిచిపెట్టుము అంటే వారు ఉన్నటువంటి స్థితిని విడిచిపెట్టుము అని అన్నట్లుగా దేవుడు పరోక్షముగా మాట్లాడుతూ, పిల్లరా వారి యొద్ద నుండి బయలువెళ్ళు అనే మాటలో అర్థం ఏమిటి అంటే, వారు ఏవేవి మేలుకరములుగా భావిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారో వాటిని నీవు నీ మనస్సులో నుంచి తీసివేయి అన్నట్లుగా దేవుడు అబ్రాము గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అబ్రాము గారు ఏం చేశారంటే ఆ మాటకు సమర్పించుకునేటువంటి వాడుగా ఉన్నారు. ఏంటి? ఏదో ఆకాశములో నుంచి స్వరము వినబడతా ఉంటే ఈయనకు నా దేశవాసుల కంటే ఎక్కువ తెలుసా,
లేదు నా బంధుమిత్రుల కంటే నా మీద ఎక్కువ ప్రేమ ఉన్నదా, నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ నా కొరకు ఈయన ఏమన్నా ప్రయాసపడ్డారా, వారు చెప్పినది చేయకుండా నేను ఈయన చెప్పింది ఎందుకు చేయాలి అనేటువంటి ఆలోచన అబ్రాము గారు చేయలేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, విస్తరించి మాట్లాడటానికి సమయము కాదు. కానీ 75 సంవత్సరాల తన జీవిత అనుభవము ఏమేమి నేర్పిందో వాటన్నిటినీ కూడా జీరో చేసుకున్నాడు, అంటే సున్నా చేసుకున్నాడు. వాటన్నిటినీ విడిచిపెట్టడం, బహిరంగానికి విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటి అంటే అంతరంగముగా అవన్నీ కూడా ఒట్టివి అనేటువంటి స్థితిలోనికి తాను రాగలిగాడు. అదే అబ్రాము గారిలో ఉన్నటువంటి సమర్పణ. కనుక ఇన్ని సంవత్సరాలు నేను జీవించినటువంటి జీవితంలో పిల్లరా నాకు తెలిసినటువంటిది పిల్లరా శూన్యము అనేటువంటి స్థితి ఎప్పుడైతే అబ్రాము గారు గ్రహించినటువంటి వారుగా ఉన్నారో ఆ రీతిగా ఏం చేశారో తెలుసా, దేవునికి సమర్పించుకున్నటువంటి అనుభవంలోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఈ సమర్పణే నేటి కాలములో అనేకులము దేవుని యొద్దకు వస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాము. కానీ పరిపూర్ణముగా దేవుని చేతికి అప్పగించుకొని వస్తూ ఉన్నామా? నాకంటే దేవునికే ఎక్కువ తెలుసు అనేటువంటి స్థితిని నోటితో మాట్లాడటం కాదు, కానీ అంతరంగముతో అంగీకరిస్తూ ఉన్నామా అనేటువంటిది పరీక్ష చేసుకోవాలి. శరీర రీతిన నన్ను ప్రేమించే వారి కంటే దేవుడే నన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు అనేటువంటి సంగతిని పరిపూర్ణముగా విశ్వసించేటువంటి అనుభవంలోనికి వచ్చామా అనేటువంటిది తప్పక పరీక్ష చేసుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. ఆ స్థితిలోనికి రాకపోతే బహిరంగము వస్తుంది, కానీ వెంటేమి రాదు, అంతరంగము రాదు. గుర్తుపెట్టుకోనండి. కనుక దేవునికి ప్లరా ఏమి అవసరం అని మనం ఆలోచన చేస్తే ప్లరా మన యొక్క అంతరంగం అనేటువంటిది అవసరమని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకో తెలుసా, అంతరంగము చెప్పిన దాన్ని బట్టే బహిరంగం చేస్తుంది. మనకు తెలుసు, హృదయము నిండిన దాని చొప్పున నోరు మాటలాడునని సత్యవేద గ్రంథం తెలియచేస్తూ ఉంది. కాబట్టి అబ్రాము గారి యొక్క సమర్పణ ఎంత గొప్ప స్వస్తి భాగ్యాన్ని ఇచ్చింది అంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయము ఆదికాండ గ్రంథములోనే 9వ వచనాన్ని చదువుకుందాం. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు 19వ వచనం, నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో అని. అయితే చదవండి. నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో, అయితేనేమి ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుపోమ్మని చెప్పెను. కనుక సంగతి ఏమిటి అంటే అబ్రాము గారి యొక్క ప్రయాణములో 12వ అధ్యాయం 10వ వచనములో ఏం జరిగింది అంటే, దేవునికి తనను తాను సమర్పించుకున్న తరువాత తాను ఉన్నటువంటి దేశములో కరువు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏ దేశానికైతే బయలుదేరమని దేవుడు చెప్పారో ప్లరా ఈ దేశం నుంచి బయలుదేరమని చెప్పగానే తాను బయలుదేరి వెళ్ళినటువంటి దేశంలో కరువు ఎదురైనప్పటికీ కూడా ఇదేంటి, ఆ దేశములో ఉన్నంతకాలము నాకు ఎటువంటి ఏమనాలి ఆహార సంబంధమైనటువంటి కొరత రాలేదు కదా, దేవుడు చెప్పాడని బయలుదేరి ఈ దేశానికి వస్తే ఇక్కడ కరువు ఎదురైంది అనేటువంటి ఆలోచన అబ్రహాము గారు చేయలేదు. అదే సమర్పణ. దేవుడు చెప్పారు గనుక అక్కడి నుంచి నేను బయలుదేరటం, ఆ స్థితిలో నుంచి నేను బయలుదేరటం నాకు మేలని ఎంతగా నమ్మాడో. ఇంకో మాట చెప్పండి,
ఈ సమయములో ఇక్కడ నాకు ఈ పరిస్థితి అనుమతించబడటం అంత అవసరమని అబ్రాము గారు నమ్మారు. ఏ పరిస్థితి? కరువు అనేటువంటిది అనుమతించబడటం అనేటువంటిది అంత అవసరమని నమ్మారు. నాయనో, ఇదేంటండి, మనసు ఒప్పుకుంటుందా ఈ మాటకే? దైవజనులు అస్కలిత బ్రహ్మచారి దేవదాసయ్య గారు మాట్లాడుతూ ఏమన్నారు? కీడు కేవలముగా కీడంచు భావించి కిన్నోడానయ్యుందునా కీడు చాటునా ప్రభువు క్రీస్తు దాచిన మేలు చూడకుండగానుందునా. సరే, గ్రహించండి. దైవజను యొక్క సమర్పణ ప్రయాణములో ఎదురయ్యేటువంటి, దేవుని వెంబడిస్తున్నటువంటి సందర్భంలో ఎదురయ్యేటువంటి కీడు చాటున ఉన్నటువంటి ఆ మేలును నేను చూడాలి, ఆ కీడు చాటున ఉన్నటువంటి మేలును నేను చూడాలి అనేటువంటి సమర్పణే చెప్పక తప్పదు. క్షమించండి పిల్లరా. ఏ భక్తుడు అందుకోలేనటువంటి మేలులు ఆయన ఇహమందును పరమందును చూశారు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగునే అబ్రాము గారు కూడా తన సమర్పణ ఏం చేసిందో తెలుసా? తనకు ముందు ఎదురైనటువంటి కీడు వైపు చూడటం లేదు, కానీ ఈ కీడును దేవుడు నాకు అవసరము అని అనుమతించారు అనేటువంటి అనుభవములోనికి వచ్చారు. అదే సమర్పణ. చూడండి, సౌఖ్యకాలములో దేవునికి ఎంత సమర్పించుకుంటామో కష్టకాలములో కూడా అంతకన్నా ఎక్కువ దేవునికి సమర్పించుకున్నటువంటి అనుభవంలోనికి రాగలగాలి. సమర్పించుకోవటం అనే మాటకు చెప్పాలి అంటే ఇలా దేవుడు చెప్పిన ప్రకారం చేయటం. ఇట్లా గుర్తుపెట్టుకోనండి, అపార్థం చేసుకోకండి. కనుక స్నేహితులారా గమనించండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ దేశములో కరువు ఎదురైనప్పుడు అబ్రహాము గారు వెనుదిరిగి వెళ్ళలేదు. అదే సమర్పణ. ఈ స్థితి, ఈ పరిస్థితి నాకు అవసరము గనుక దేవుడు దీన్ని రానిచ్చారు. దీని ద్వారా నా జీవితంలో ఏ పరిస్థితిని అనుమతించుట దేవునికి ఇష్టమో దానిని నేను అంగీకరిస్తాను అనేటువంటి మనస్సులోనికి రావటమే సమర్పణ. కనుక ఇక్కడ అబ్రాము గారిలో ఉన్నటువంటి సమర్పణ ఏ స్థాయిలోనికి తీసుకొని వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మీరు చదివినట్లుగా 19వ వచనములో ఇలా ఏం జరిగింది అంటే, బహిరంగానికి అక్కడ ఒక కీడు ఎదురైనట్లుగా కనబడింది. శారాను ఫరో చెరగొనిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ అబ్రాము గారు ఏ యుద్ధము ఫరోతో చేయకుండానే ఫరో ఏం చేశారంటండి, ఆ శారాను మరలా తిరిగి పంపించి వేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, సమర్పణలో ఎంత గొప్ప స్వస్తి ఉంటుందో ఆలోచన చేయండి. పిల్లరా, ఎక్కడైతే కీడు కనబడిందో అక్కడ నుంచే మరలా దేవుడు ఏం చేశారంటే మేలును అబ్రాము గారికి అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక అబ్రాము గారు అడగలేదు, కానీ ఫరో ఏం చేశాడంట, ఆ ముందు వచనములో వ్రాయబడినటువంటి మాట 16వ వచనములో వ్రాయబడి ఉంటుంది. ఇలా విస్తారమైనటువంటి ఆస్తిని చదవవసరం లేదనండి. ఇలా అబ్రాము గారికి అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక కరువును బట్టి వెనుదిరిగేటువంటి మనస్సు లేనటువంటి ఆ సమర్పణ ఏం చేసింది అంటే, పూర్తి చేయండి, కరువులోని కలిమిని అనుగ్రహించింది. ఏంటండి, చూసారా? రైట్. మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఇలా ఇంకొంచెం ముందుకు వస్తే ఆదికాండ గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనములో మరి ఒక పరిస్థితి అబ్రహాము గారి యొక్క కుటుంబములో ఎదురైంది. అదేమిటి అంటే,
ఈ దేశమందు అంతయు. సరే, కొంచెం ముందు రాయబడినటువంటి మాట ఏంటంటే దయచేసి 7వ వచనములో ఏమండి, అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు కలహము పుట్టింది అని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ కలహము పుట్టినటువంటి సందర్భములో కూడా ఇంటిలో కలహం వచ్చినప్పటికీ కూడా అబ్రాము గారి యొక్క సమర్పణ మారలేదు. మారిందా? అవునా? కనుక స్నేహితులారా, చాలా సందర్భాల్లో ఏదైనా మనం ఊహించినటువంటి మేలు మన జీవితంలో కలగకపోతే ఏమంటాం? మనసు బాగాలేదు అంటాం. ఏంటండి? దేవుని దగ్గరకు నమ్మకముగా వస్తూ ఉన్నటువంటి కాలములో ఏదైనా ప్రతికూలత ఎదురైతే ఏంటమ్మా ఇలా చేసావేంటి, ఈరోజు మందిరానికి రాలేదేంటి, మునపటి వలె దేవుణ్ణి వెంబడించడం లేదేంటి అని అడిగితే వచ్చే సమాధానం ఏముంటుందండి? ఏంటోనండి, మనస్సు బాగలేదు అనేటువంటి మాట వినబడుతుంది. ఎందుకు మనస్సు బాగలేదు? ఏంటి, నేను దేవుణ్ణి వెంబడిస్తుంటే కూడా ఇటువంటి పరిస్థితి నా జీవితంలోనికి వస్తుందా అనేటువంటి ఆలోచనలోనికి ఎప్పుడైతే వచ్చి వేస్తామో ఏం జరిగిపోదో తెలుసా? మన సమర్పణ మారిపోతుంది. ఏం మారిపోతుంది చెప్పండి? సమర్పణ మారిపోతుంది. నిజం స్నేహితులారా, గ్రహించండి. దేవునికి సంపూర్ణ సమర్పణ చేసుకునేటువంటి వారి విషయంలో ఏ సందర్భములో మేలు అవసరమో ఆ సందర్భములో మేలు దేవుడు ఎలాగైతే అనుగ్రహిస్తారో ఇంకొకటి కూడా అనుగ్రహిస్తారు. అదేంటో చెప్తారా మీరు? నిద్రపోయే వాళ్ళు చెప్పండి. కీడు అవసరమో ఆ కీడును కూడా దేవుడు అనుమతించి తీరతారు. కనుక ఎందుకని? కష్టాల కడలి వెన్నుక కల్లడు నీతి సూర్యుడు క్రీస్తు. ఏంటంట? అది సంగతి. కష్టాల వెనుక, కష్టాలు అనేటువంటి సముద్రము వెనుక ఉన్నటువంటి నీతి సూర్యుడైనటువంటి ప్రభువును మనం చూసేటువంటి మనసు మనకు కలగటానికి కొన్ని సందర్భాల్లో కష్టాల కడలిని దేవుడు అనుమతించాల్సి వస్తుంది. బహుశా గత వారం మీతో చెప్పినట్లుగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనములో శిష్యులైనటువంటి వారు దోణిలో ప్రయాణం చేస్తున్నారు. ఆ దోణిలో ప్రభు ఉన్నారు, దోణి అమరమున ప్రభు ఉన్నారు. దోణిలో పైభాగమున ఎవరు ఉన్నారంటే శిష్యులైనటువంటి వారు ఉన్నారు. వారు ప్రభు ఉన్నటువంటి దోణిలోనే ఉన్నారు, కానీ ప్రభువుతో సంబంధం లేనట్లుగా వాళ్ళు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్న సందర్భంలో ఏం జరిగింది? తుఫాను వచ్చింది. తుఫాను ఎందుకు వచ్చింది అంటే దేవదాసయ్య గారు చెప్తూ దేవుడు సృష్టి పిర్రగిల్లాడు అన్నారు. ఎందుకు అని అంటే ఆ కష్టము రాకపోతే ప్రభువును వారు పూర్తి చేయండి అనుసరించేటువంటి అనుభవంలోనికి రావటం అనేటువంటిది సాధ్యపడదు. కాబట్టి దేవునికి ఎప్పుడైతే మనం సంపూర్ణముగా సమర్పించుకున్నామో అనుమతించబడేటువంటి ప్రతి పరిస్థితి కూడా ఏమనుకోవాలి చెప్పండి? అది నాకు అవసరం, అందుకే దేవుడు అనుమతించారు అని నమ్మగలగటమే సమర్పణ. కాబట్టి అబ్రహాము గారి యొక్క ప్రయాణములో మీరు ఆలోచన చేస్తే కుటుంబంలో ఏమొచ్చింది అంటే కలహము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక తనతో వచ్చినటువంటి తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు పశువుల కాపర్లతో తన పశువుల కాపర్లకు కలహం వచ్చింది. ఆ సందర్భములో కూడా అబ్రహాము గారు సమర్పణ కలిగినటువంటి వారుగానే ఉన్న. క్షమించండి, అబ్రహాము అంటున్నాను, 17వ అధ్యాయం వరకు అబ్రామే అని రాయబడి ఉంటుంది. కనుక అబ్రాహాము గారి యొక్క సమర్పణ ఎలా ఉన్నది అని మనం ఆలోచన చేస్తే 9వ వచనములో ఆయన ఏమంటాడంటే, అయ్యా నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తాను, లేదు
నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను అని అబ్రాహాము గారు లోతు గారితో మాట్లాడాడు. కానీ ప్లరా ఏమాత్రము కూడా ఏం చేయలేదు, విభేదించలేదు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక దేవుని మీద విభేదించలేదు అనే సంగతి కూడా పరోక్షముగా మనం గ్రహించాలి. ఆ పరిస్థితిలో ప్లరా దేవుడు అనుగ్రహించినటువంటి మరి ఒక స్వస్తి భాగ్యం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే చూడండి, అదే 13వ అధ్యాయములో వ్రాయబడినటువంటి మాట 15వ వచనములో దేవుడు మాట్లాడుతూ 14వ వచనము నుంచి ఆ మాట రాయబడి ఉంటుంది. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుమో. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. చూసారా? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా, ఇంకొక మాట కూడా మాట్లాడుతూ ఏమంటున్నారు చూడండి, మరియు నీ సంతానమును భూమి మీద నుండి ఇసుక రేణువులంతా విస్తరింపజేసేదను. ఎట్లనగా భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల. కనుక చాలండి. కాబట్టి నీ కుటుంబం తగ్గిపోయిందని నువ్వు చింతపడుతున్నావేమో, అయినప్పటికీ నేను నాతో ఉన్నావు గనుక, నాకు సమర్పించుకున్నావు గనుక ఏం చేస్తాను, భూమి మీద ఇసుక రేణువులు ఎంత విస్తారముగా ఉన్నాయో అంత గొప్ప కుటుంబాన్ని, సంతతిని నేను నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వస్తి భాగ్యము? సమర్పణలోని స్వస్తి భాగ్యం. కనుక ఉన్నోడు ఒక్కడో వెంటబడి వచ్చేటువంటి ఒక్క ఆయన కూడా వెనుదిరిగి వెళ్ళిపోతే, ఏంటి నా పరిస్థితి, నువ్వేం చేస్తున్నావు ప్రభువా అని అబ్రాహాము గారు తన సమర్పణను వెనక్కి తీసుకోలేదు. ఇలా గమనించండి, అనుమతించబడినటువంటి దేవుని యొక్క వాక్యానుసారముగా నడుస్తూ ఉన్నటువంటి సందర్భములో అనుమతించబడేటువంటి ఏ పరిస్థితిని బట్టి కూడా వెనకడుగు వేయనటువంటి పరిస్థితి రావాలి. దేన్ని బట్టి? ఈ మాట బాగా గుర్తు. దేవుని వాక్యానుసారముగా నడుస్తూ ఉన్నప్పుడు, దేవుడు చెప్పిన ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు ఎదురయ్యేటువంటి, పూర్తి చేయండి, ఏ పరిస్థితిని కూడా దేవునిని విడిచిపెట్టనటువంటి మనస్సులోనికి మనం రాగలగాలి. నేటి కాలములో ఏమండి, సంఘముల్లో కనబడుతున్నటువంటి పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వాక్యానికి వ్యతిరేకముగా నడుస్తూ ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి ఆ నింద దేవుని మీద మోపేటువంటి పరిస్థితులు లేవంటారా? సరా? కనుకనే దేవుని యందు ప్రియ స్నేహితులారా ఆలోచన చేద్దాం. అంటే దేవునికి సమర్పించి వేసుకోవటం అంటే అర్థమేంటో తెలుసా? దేవుని మాట చొప్పున చేస్తూ వచ్చినటువంటి స్థితిని, ఎదురయ్యేటువంటి పరిస్థితిని దేవునికి అప్పగించేసుకోవాలి. అంతేగాని దేవుని వాక్యానికి భిన్నముగా చేస్తూ ఎదురైనటువంటి పరిస్థితిని అది దేవుని మీద పెట్టడానికి వీల్లేదు. ఇది గ్రహించండి. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గమనించండి. రైట్, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. అనేకమైనటువంటి సందర్భాల్లో అపవాది మనలను దారి తప్పించటానికి లేనిపోని మార్గాలు ఎన్నో చూపిస్తూ ఉంటాడు. ఎందుకని? ఆర్థికముగా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి రావటానికి. మొన్నటి దినమందు ఒక సహోదరుడు ఫోన్ చేసి తెలియచేస్తూ ఉన్నాడు, పిల్లరా ఒక మంచి ఉద్యోగం దేవుడిచ్చాడు, లక్షల రూపాయల్లో జీతం, కానీ ఉన్నపాటును నేను కోటీశ్వరుని అయిపోవాలి అని ఆ ఉద్యోగంలో ఫ్రాడ్ చేసి బెట్టింగ్లకు వెళ్ళాడు. ఒక్కరోజు 3 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఎన్ని కోట్లండి? తద్వారా ఆ ఉద్యోగంలో చేసినటువంటి ఫ్రాడ్ని బట్టి ఉద్యోగం పోయింది, చేసినటువంటి ఆ నడవగొన్నటువంటి నడకను బట్టి ఉన్నది కూడా పోయినటువంటి పరిస్థితి. దేవుని చిత్తం అని అనొచ్చు. అది చాలా సందర్భాల్లో దేనికి దేవుని చిత్తం అనాలో కూడా ఆలోచన చేయాలి మనం. కనుక అందుకే
నిర్గమాకాండ గ్రంథం 20వ అధ్యాయంలో ప్రభువు రాయిస్తూ దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు అని దేవుడు తెలియచేశారు. కాబట్టి స్నేహితులారా గ్రహించండి. కనుక ఇక్కడ అబ్రాహాము గారు దేవుని వాక్య ప్రకారము నడుస్తూనే ఎదురైనటువంటి పరిస్థితిలో సమర్పణ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, వెనుదిరగలేడు అని మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితి ఏ స్థాయిలోనికి తీసుకొని వచ్చింది అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, విస్తారమైనటువంటి సంతానము నేను నీకు దయచేస్తానని దేవుడు వాగ్దానం చేశారు. మరి ఒకటిగా ఆదికాండ గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివినటువంటి వారముగా ఉన్నప్పుడు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన, ఒక మాట ఆగండి. ఆదికాండ గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం చదవండి, సరిపోదు. 14. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని, రైట్. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టి అలవర్చబడినటువంటి 318 గుడుని ఎండబెట్టుకుని 318 మందిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. మీరు బాగా గ్రహించండి. ఇప్పుడు లోతు గారికి అబ్రాము గారికి ఉన్న తేడా ఏంటి? బాగా వినండి. ఒకేసారి అబ్రాము లోతు ఇద్దరు దేవుని మాట ప్రకారం బయలుదేరారు, అవునా? 13వ అధ్యాయంకి వచ్చేవరకు దేవుడు అబ్రాముని ఎంతగా దీవించాడో లోతును కూడా అంతగా దీవించాడని చెప్పాలి. ఎందుకనంటే అబ్రాము యొక్క పశువులు లోతు యొక్క పశువులు ఒకే చోట కలిసి నివసించలేనంత విస్తారముగా వారి యొక్క సంపద ఆశీర్వదించబడింది కదా. మరి అలాగైతే లోతు గారి దగ్గర కూడా ఎంతమంది ఉండొచ్చు? ఇంచుమించుగా అనేక మంది సేవకులు ఉండి ఉండవచ్చు, పనివాళ్ళు, అవునా? కానీ ఈ రాజులు ఏం చేశారు? లోతు గారిని ఓడించి వేశారు. 5 రాజులు, అవునా? ఓడించే కదా లోతుకున్నటువంటి సమస్తమును పట్టుకొని వెళ్ళారు. ముందు వచ్చిన వాళ్ళు ఆ మాటలు ఉంటాయి. మరి అదే స్థలములోనికి అదే రాజుల మీదకి అబ్రాము గారు వెళ్ళారు యుద్ధానికి. ఎవరితో? తన పనివారితో వెళ్ళారు. ఇక్కడ అబ్రాము గారికి ఏం దొరికింది? జయము దొరికింది. అర్థమవుతుందండి? ఇప్పుడు లోతు గారికి అబ్రాము గారికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? సమర్పణ. అర్థమవుతుందండి? బాగా గ్రహించండి. అబ్రాము గారు సమర్పించుకున్నంతగా లోతు సమర్పించుకోలేకపోయాడు. కాబట్టి పిల్లరా, ఏం జరిగింది అంటే లోతు ఏ విషయములో ఓడిపోయాడో దేవుడు అబ్రామును ఆ విషయములో జయించేటువంటి భాగ్యాన్ని ఇచ్చారు. మీరు బాగా ఆలోచన చేయండి. ఇంకొక మాట ఇక్కడ చెప్పాలి. దేవునికి సమర్పించుకోవటం అంటే తన జీవితాన్నే కాదు, తన మనస్సును కూడా అబ్రాము గారు దేవునికి సమర్పించాడు అంటున్నాను. ఎందుకో చెప్పాలి. తనను విడిచి వెళ్ళిపోయినటువంటి లోతును కాపాడటానికి ప్రాణానికి తెగించి వెళ్ళాడు అబ్రాము గారు. ఇది ఎవరి మనసు? ప్రభువు మనస్సు. అర్థమవుతుందండి? బాగా వినండి. దేవునికి కొంచెం దూరం అయ్యామా, గ్రహించండి, మొట్టమొదట పోయేదేంటో తెలుసా? వెండి బంగారాలు పోవు, ధనధాన్యాలు పోవు, ఆస్తి ఆరోగ్యాలు పోవు. ఏం పోద్దో మీరు చెప్పాలి. దేవుని మనస్సు పోద్దండి. అంతా అందులోనే ఉంది. అర్థమవుతుందండి? దేవునికి కొంచెం దూరం అయ్యామా, మొట్టమొదట అపవాది పోగొట్టేటువంటిది దేవుని మనస్సు. అర్థమవుతుందండి? ఆ ఒక్కటి పోతే ఎన్నున్నా అన్నీ పోయినట్టే లెక్కండి, అవునా? అన్నీ ఉన్నాయా లేవో? లోతు గారికి ఉన్నాయి కదా, ఇంచుమించుగా అబ్రాము గారు కొనంత ఉన్నాయి కదా. కానీ పోయిందేంటి? దేవుని మనస్సును విడిచిపెట్టేశారు లోతు గారు. అదే సమర్పణ కోల్పోవటం అంటే. కనుక
సమాధానముగా వెళ్ళి పిల్లరా అబ్రాము గారితో జీవించవలసినటువంటి లోతు పచ్చిక వైపు చూడటమే దేవుని మనస్సును విడిచిపెట్టి వేయటమండి. గ్రహించండి. అందుకే ప్రభు చెప్పిన మాట ఒకసారి చెప్పండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది, 7వ వచనంలో, నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. అపవాది చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటో తెలుసా? మన ఆస్తిపాస్తుల్ని వేరు చేయడండి. మన మనస్సును దేవుని మనస్సులో నుంచి బయటికి తీసుకెళ్ళిపోతాడు. అది గుర్తుపెట్టుకోనండి. ఆ ఒక్కటి బయటికి వెళ్ళిపోయిందా ఇక మనకు మేలు చేసుకుంటున్నామో తెలియదు, మనకు కీడు చేసుకుంటున్నామో తెలియదు. అదే కదా లోతు జీవితంలో జరిగింది. సొదొమ పట్టణానికి వెళ్ళటం ద్వారా తనకు మేలు చేసుకుంటున్నాడో కీడు చేసుకుంటున్నాడో లోతు గారికి అర్థమైందా? అర్థము కాల. ఎందుకో? దేవుని మనస్సును విడిచిపెట్టేశాడు. కనుక తన సొంత మనస్సును వాడుకున్నాడు. సొంత మనస్సును ఏం చేస్తాడంటే అపవాది తేలిగ్గా స్వాధీనం చేసుకుంటాడు. అర్థమవుతుందండి? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. ఇలాగున అబ్రాము యొక్క సమర్పణ ఏం చేసింది అంటే పిల్లరా, సమర్పణను కోల్పోయినటువంటి లోతు ఏం పోగొట్టుకున్నాడో తిరిగి మరలా లోతుకు అవి తిరిగి ఇచ్చేటువంటి భాగ్యాన్ని ఇచ్చింది. ఎంత గొప్ప ధన్యత! ఆలోచన చేయండి. మరి ఒకటిగా 15వ అధ్యాయం ఆదికాండ గ్రంథం 13వ వచనంలోనికి మనం వస్తే, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. చదవండి. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. చూసారా? బాగా గమనించండి. అబ్రాము గారు దేవునికి సమర్పించుకోవటాన్ని బట్టి దేవుడు ఇది ఏం చేశారో తెలుసా? అబ్రాము గారికి సమర్పించుకున్నారు. ఎలా సమర్పించుకున్నారు? అబ్రాము తరువాత అనేక తరముల వరకు కూడా పిల్లరా, ఇంకా చెప్పాలి అంటే అబ్రాము సంతతిలో నుంచి వచ్చినటువంటి అన్ని తరముల కొరకు దేవుడు సమర్పించుకున్నారు. మచ్చుకు అక్కడేం కనపడుతుందంటే, ఆ తరువాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత, కొన్ని తరాల తర్వాత, అబ్రాము తరం తర్వాత ఎవరి తరం? ఇస్సాకు తరం. ఇస్సాకు తరం తర్వాత యాకోబు తరం. యాకోబు తరం తర్వాత యోసేపు తరం. ఈ యోసేపు తరములో ఏం జరిగింది? ఇశ్రాయేలీలైనటువంటి వారు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. అవునా? కనుక వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అది వేరే సంగతి. కనుక ఆ దేశంలోనికి వెళ్ళిపోయినటువంటి వారిని కూడా నేను ఏం చేస్తానని దేవుడు ముందుగానే అబ్రాము గారు చెప్తా ఉన్నారు. వారిని విడిపించి వారిని తోడుకొని వస్తాను అంటే, బహుశా నేనేమంటానంటే అబ్రాము గారి యొక్క సమర్పణ ఏం చేసింది అంటే, అబ్రాము తరువాత ఇస్సాకు తరానికి, యాకోబు తరానికి, పిల్లరా యాకోబు యొక్క సంతతి తరానికి కూడా అవసరమైనటువంటి మేలు చేసింది. అర్థమైందా? అందుకే దైవజనులతో ప్రభు అన్నమాట, దేవదాసు నేను నీ పిల్లలను దీవించినంతగా నేను ఎవరినీ దీవించలేదు. ఎందుకంటే దైవజన్ని సమర్పణ బట్టి దైవజన్ని పిల్లలమైనటువంటి మనకు దీవెన అనే సంగతిని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక ఆలోచన చేయండి. ఇక్కడ అబ్రాము గారి యొక్క సమర్పణ తరతరాల వరకు పనిచేస్తూ ఉందండి. అప్పటి వరకే కాదు, యోసేపు తరము వరకే కాదు, ఈరోజు వరకు కూడా ఏం చేస్తూ ఉంది? అయ్యో, అబ్రాము సంతతి మీద దేవుని యొక్క కరుణ పనిచేస్తానే ఉంది. అందుకే కదా శరీరంతో వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్పారు? నేను ఇశ్రాయేలీయులను రక్షించడానికి వచ్చాను అన్నారు. అవునా? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా బాగా గమనించండి. అలాగునే ఈరోజు కూడా ప్రపంచములో అనేక దేశాలకు చెదిరిపోయినటువంటి యూదులైనటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నారు? మరలా సమకూర్చి పాలస్తీనా దేశానికి తీసుకుని వస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. సరే, ఒక్క వ్యక్తి పరిపూర్ణముగా సమర్పించుకుంటే ప్లరా అనేక తరాలకు ఏమందుకున్నాడు తెలుసా? స్వస్తి భాగ్యాన్ని అందించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
రైట్. కనుక సరే, మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే పిల్లరా, ఆదికాండ గ్రంథము 15వ అధ్యాయములోనే 17వ వచనములో ఉన్నటువంటి మాట ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దేవుడు అబ్రాము గారితో ఏం చేశాడంట? నిబంధన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ప్రమాణం చేశారు. మనకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్పుకోవాలంటే, చూసారా, దేవునికి మనం ఎంత సమర్పించుకున్నామనే దాని మీద దేవుడు మనకి ఎంత దేవుడు తనను తాను మనకు ఎంతగా సమర్పించుకుంటాడు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది అని ఈ మాటను బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక అక్కడేమి కనబడుతుందంటే, నిబంధన చేసినటువంటి వారుగా ఉన్నారు. మరి ఒకటిగా మనం చూస్తే, ఇక చదివేస్తాను, సమయం అయిపోయింది. 16వ అధ్యాయము 9వ వచనములో పిల్లరా, అబ్రాము గారి యొక్క కుటుంబంలో సమస్య వచ్చింది, లేదా ఇంటిలో సమస్య వచ్చింది. లోతుదేమో కుటుంబంలో సమస్య అంటున్నాను, అబ్రాము గారిదేమో ఇంటిలో వచ్చినటువంటి సమస్య. ఈ సమస్యలో కూడా దేవుడు ఏం చేశాడు? 9వ వచనములో జోక్యం చేసుకునేటువంటి వాడుగా ఉన్నారు. ఎవరిలో వచ్చిన సమస్య? ఇంటిలో వచ్చిన సమస్య కూడా దేవుడు జోక్యం చేసుకోవడానికి గల కారణం ఏంటి? సమర్పణ. బాగా వినండి స్నేహితులారా. అలాగున శారా దాసి అయినటువంటి హాగరు శారాను విడిచి పారిపోతూ ఉంటే పిల్లరా, దేవుడు వెళ్ళి ఏమంటున్నారు? జాగ్రత్త, వెళ్ళు, నీ యజమానురాలికి అణిగి మణిగి ఉండు. చూసారా, ఎవరు జోక్యం చేసుకోగలిగారు? దేవుడు జోక్యం చేసుకున్నారు స్నేహితులరా. సంపూర్ణ సమర్పణ ఏం చేస్తుందో తెలుసా? ఇటు చూడండి, ఎవరు మన విషయంలో, మన సమస్యలో జోక్యం చేసుకోకపోయినా దేవుడు జోక్యం చేసుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోనండి, ఇది పెద్ద అక్షరాలతో రాసుకోండి. నిజం స్నేహితులరా, మనం సంపూర్ణముగా సమర్పించుకుంటే పిల్లరా, దేవుడు ఏం చేస్తారో తెలుసా? మన కొరకు సమర్పించుకొని మన అన్ని స్థితిల్లో జోక్యం చేసుకుంటారు. కనుక ఇక్కడ మనం చూస్తే 18వ అధ్యాయము, సరే 10వ వచనంలోనికి మనం వస్తే పిల్లరా, అబ్రహాము గారి యొక్క సమర్పణ ఇన్ని పరిస్థితుల మధ్య మారలేదు. దేవుడు ఏం చేశారు? అబ్రహాము గారి దగ్గరికి వచ్చి మళ్ళీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానాన్ని మళ్ళా తిరిగి అబ్రహాము గారికి అందిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఏంటంటే అది, మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు మరలా వచ్చేద్దను, అప్పుడు నీ భార్య అయినటువంటి శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. చూసారా స్నేహితులారా, గమనించండి. 12వ అధ్యాయంలో, అంటే ఇంచుమించుగా 25 సంవత్సరాల క్రితం చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలేదు సుమా. గ్రహించండి, చాలాసార్లు మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి దేవుడు మర్చిపోయాడేమో అని అనుకుంటాం. మనల్ని దేవుడు ఎప్పుడూ మర్చిపోడండి. తల్లి నిన్ను మరిచినా, తండ్రి నిన్ను విడిచినా నేను నిన్ను విడువను, ఎడబాయను అని దేవుడు వాగ్దానం చేసినటువంటి వాడుగా ఉన్నాడు. కనుక దేవుడు తగిన సమయంలో జోక్యం చేసుకుంటాడు. ఏ సమయంలో? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా, మరి మన ఆలోచన ఏంటి? ఇయాలే జరగాలి ప్రభువా, ఇప్పుడే జరగాలి ప్రభువా, ఓర్ నాయనో ఈరోజే జరగాలి ప్రభువా. చూసారా, అయ్యా నీ చిత్తములో ఉన్న సమయములో నీ చిత్తములో ఉన్నటువంటి మేలు నాకు అనుగ్రహించుము అంటమే సమర్పణ. అనగలరా ఎవరైనా? రైట్. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, ఉడికిందాక ఉంటారు కానీ ఉమ్మగిలిందాక ఉండలేరంట. ఏమైపోద్ది? ఉడికింది కాత పనికి రాకుండా పోద్ది. కాబట్టి స్నేహితులారా గమనించండి, ఇక్కడ అబ్రాము గారి యొక్క సమర్పణ అలాగూ నిలిచి ఉంది. దేవుడు ఏం చేశారో తెలుసా? పిల్లరా, అబ్రాము గారి దగ్గరికి వచ్చి మరలా వాగ్దానాన్ని ఏం చేస్తూ ఉన్నారు? నిలబెడతాను అని తెలియచేస్తూ ఉన్నారు, లేదా జ్ఞాపకం చేశారని గ్రహించాలి.
19వ అధ్యాయం 29వ వచనంలోనికి మనం వస్తే అబ్రాము గారి యొక్క సమర్పణ లోతును ఏం చేసిందో చెప్పండి, నాశనములో నుంచి విడిపించింది. 21వ అధ్యాయం 5వ వచనములో పిల్లరా అబ్రాము గారి యొక్క సమర్పణ 25 ఏళ్ళైనా కానీ నెరవేరి తీరింది. ఆ మేలు, జరగవలసినటువంటి మేలు జరిగి తీరింది. ఇంకా చెప్పమా 25 ఏళ్ళు అనే కంటే ఎట్లా చెప్పమంటారా? రోమాపత్రిక 19వ అధ్యాయము 4వ వచనములో 24వ వచనములో అనుకుంటా పౌలు గారు మాట్లాడతారు చక్కని మాట. చూడండి ఆ మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము సరే రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఒక మాట ఏంటంటే, మృతతుల్యమైనటువంటి స్థితిలోనికి వచ్చినప్పటికీ కూడా అబ్రహాము గారు ఏ స్థితిలోనికి వచ్చాడంట? మృతతుల్యమైనటువంటి స్థితిలోనికి వచ్చినప్పటికీ కూడా దేవుడు ఏం చేశారు? అబ్రహాము గారికి కుమారుని దీవెన అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి మాట రోమీయులకు రాసిన పత్రికలో మనకు కనబడుతుంది. సర్లేండి, రిఫరెన్స్ చూసి మీకు గ్రూప్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. దీనికి అన్వయమైనటువంటి మాట కూడా, దానికి కరెక్టైన మాట ఇక్కడే ఉంటుంది. మృతతుల్యమైన వయసులో కూడా కుమారుని పొందుటకు బలము పొందెను అని రాయబడి ఉంటుంది. ఉండాలి. సరే, క్షమించండి. రైట్, సరే, అన్వయంగా ఈ మాట కూడా జ్ఞాపకం చేసుకోండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం అక్కడేమని ఉంటుందంటే, లరా తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అని శారాన్ని గురించి వ్రాయబడింది. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, సమర్పణలో ఏమొస్తుంది అంటే వయస్సుతో సంబంధము లేనటువంటి బలం వస్తుంది అనే సంగతిని మనం గ్రహించవలసిన వారముగా ఉన్నాం. 22వ అధ్యాయం 10వ వచనములో లరా అబ్రాము గారి యొక్క సమర్పణ మనం చూస్తాం. తన ఒక్క కుమారుణ్ణి దేవునికి ఇచ్చివేసేటువంటి సమర్పణ కలిగినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఆ సమర్పణ బట్టి ఏ గొప్ప స్వస్తి భాగ్యం దొరికిందో 11వ వచనం రాయబడి ఉంటుంది. సాక్షాత్తు దేవుడే ఏమండి పరిగెత్తుకొని వచ్చి ఏమంటున్నాడు? అబ్రామా అబ్రామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము అని పిల్లరా ఏం చేస్తూ ఉన్నాడు? 12వ వచనం రాయబడింది, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము అని అబ్రాము గారితో మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఆలోచన చేయండి. సమర్పణ ఏం చేసిందంటే పరలోకములో ఉన్నటువంటి దేవుణ్ణి భూలోకానికి దించివేసింది. 23వ అధ్యాయము 11వ వచనములో అబ్రాము గారి యొక్క సమర్పణను బట్టి శ్మశాన భూమి లరా అబ్రాము భార్య అయినటువంటి శారాను పాతిపెట్టుట కొరకు దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేనికైనా భూమిని ఎవరినైనా అమ్మమంటే అమ్ముతారేమో కానీ నీ పొలములో నాకు సమాధికి స్థలం ఇవ్వమంటే ఎవరిని ఇస్తారండి? ఎవరిని ఇస్తారా? జరిగే పని కాదు, అవునా కాదు?
నిజం. కనుక ఆలోచన చేయండి. ఓ పెద్ద పాదిరి గారు మహిమలోనికి వెళ్ళిన తర్వాత ఆయన ఈ లోకములో ఏ ఆస్తి కలిగి లేనటువంటి వారుగా ఉన్నారు. జరిగి చాలా కాలమైంది. వారికి బాగా ప్రేమించేటువంటి సహోదరులైనటువంటి వారు ఉన్నారు. కనుక వారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళి, అయ్యా మరి ఆ ఊరు చాలా దూరం లేండి, పేర్లు అనవసరం, కానీ వెళ్ళి, అయ్యా మరి మీ పెదనాన్నగారి పరిస్థితి ఇది కదండి, కాబట్టి మరి కాలువగట్టు మీద ఆయన సమాధి చేయటం అంత మంచిది కాదు కదా, మీకున్నటువంటి స్థలములో పొలములో ఒక అరసెంట్, ఒక పావు సెంట్ ఇవ్వండి, డబ్బులు ఎంత అయితే అంత ఇస్తామంటే, దేనికైనా అడగండి కానీ ఊకైనా ఇస్తాను కానీ దానికి ఇవ్వను అన్నాడు ఆయన. విన్నట, ఊరికైనా ఇస్తారు. ఎందుకని? కనుక లరా సరే, ఎందుకో అది మనకు అనవసరం. కాబట్టి స్నేహితులారా గమనించండి, 24వ అధ్యాయము ఆదికాండ గ్రంథములో పిల్లరా అబ్రాము గారి యొక్క సమర్పణను బట్టి 9వ వచనములో ఎలియాజరు అబ్రాముకు సమర్పించుకున్నాడు. ఎలియాజరు అబ్రాము చెప్పిన ప్రకారం బయలుదేరి వెళ్ళారు. ఏమండి, 15వ వచనములో రెబకా సమర్పణ అనుభవములోనికి వచ్చింది. అంటే ఏ కోడలు కావాలో ఆ కోడలు అబ్రాము గారికి దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, అలాగే దేవుని పిల్లరా 19వ వచనములో 24వ అధ్యాయము 19వ వచనములో రెబకా యొక్క సమర్పణను మనం చూస్తున్నాం. అంటే అంతే సమర్పణ కలిగినటువంటి మనసు ఎవరిని బట్టి వచ్చిందంటే అబ్రాము యొక్క సమర్పణ బట్టి దేవుడు తన కోడలికి ఇచ్చారని కూడా చెప్పక తప్పదు. 58వ వచనములో మనం చూస్తే లరా ఇతనితో కూడా వెళ్ళేదవా అంటే వెళ్ళేదను అని నేను చూసారా. అబ్రాము గారి యొక్క సమర్పణ, అబ్రాము గారి యొక్క జీవితంలో దేవుడు ఎన్ని మేళ్లు జరగటానికి, తన కుమారుని వివాహ విషయంలో కూడా మేలు జరగటానికి మార్గము సరళమైంది. 67వ వచనములో ఉన్నటువంటి సంగతి లరా ఆ రెబకాను బట్టి ఇస్సాకు దుఃఖ నివారణ పొందాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఒక భార్యగా భర్తను గౌరవించేటువంటి భార్య దొరికింది తన కుమారునికి. తల్లి నుండి దుఃఖ నివారణ పొందేటువంటి తల్లి కూడా ఇస్సాకుకు దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక స్నేహితులారా గమనించండి, ఈ రీతిగా అబ్రాము గారి యొక్క సమర్పణ అబ్రాము యొక్క కుమారుని జీవితంలో కూడా అవసరమైనటువంటి మేలు చేసింది. కనుక అటువంటి స్వస్తి భాగ్యమును అందుకొనుట కొరకు, అది ఆరోగ్య సంబంధమైనటువంటి స్వస్తి అయినా పిల్లరా కుటుంబ సంబంధమైనటువంటి నెమ్మది అయినా స్వస్తి అందుకొనుట కొరకు సమర్పణను దేవుడు చూస్తూ ఉన్నారు. కనుక అలాగున సమర్పించుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. కానుకల పండుగ మాసములో మన యొక్క అంతరంగాన్ని దేవునికి సమర్పించుకొని స్వస్తిని అనుభవించగలిగినటువంటి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవానికి వందనాలు. విత్తబడినటువంటి కొద్ది వాక్కులను కూడా మా హృదయములో భద్రపరిచి నైనా మా తండ్రి స్వస్తి భాగ్యమును అపేక్షించి నీ పాదాల చెంతకు చేరి వచ్చినటువంటి మా ఎల్లరకును కూడా అవసరమైనటువంటి సమర్పణ అనుభవమును నేర్పించి ఆ సమర్పణ భాగ్యమును అందుకొని స్వస్తిని పొందుకొని నీ నామాన్ని మహింపరచగలిగిన కృప దయచేయుము. యేసు నామం పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.